హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్గా ఈరోజు మేమైతే బందర్ బీచ్ వెళ్తున్నాము. యాక్చువల్గా మొన్న ఒక 3 days మాకు బందర్లో మసూలా బీచ్ ఫెస్టివల్ అని చెప్పి జరిగింది. సో దానికి వెళ్దాం అనుకున్నాం కానీ కొంచెం టైమ్స్ కుదరలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంది. సో ఈ టైంలో వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పి మేము డ్రాప్ అయిపోయాము. ఆ ఫెస్టివల్ అయిపోయిన ఒక 2 or 3 daysకి మేమైతే బీచ్కి ఇలా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంటి దగ్గర నుంచి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం కదా బాబు, తన గురించే వెళ్ళాము. తను మా బ్రదర్ అన్నమాట. ఇంతవరకు తను బీచ్ చూడలేదు. తను హైదరాబాద్లో ఉంటారు. సమ్మర్ హాలిడేస్కి అని చెప్పి మా దగ్గరకు వచ్చాడు. సో ఇక మేము ఎర్లీ మార్నింగే నేను, మా అత్త, మామయ్య, వాళ్ళ పిల్లలు మొత్తం అందరం స్టార్ట్ అయిపోయాము. సెలబ్రిటీ అయ్యా, సెలబ్రిటీ మాయా. నువ్వు కూడా లుక్ అయ్యి మాయా, చిన్నగా సైడ్ నుంచి మేము మచిలీపట్నం ఎప్పుడు వచ్చినా సరే మోస్ట్ ఆఫ్ ది టైము ఇక్కడే టిఫిన్ చేస్తాం అనమాట. ఇక్కడ గుడ్లవల్లేరు అలా దగ్గరలో ఉంటుంది. నాకు ప్లేస్ అంత ఐడియా లేదు కానీ ఇక్కడ టిఫిన్ అయితే సూపర్ ఉంటుంది. మొన్న బీచ్ ఫెస్టివల్ జరిగిందని చెప్పాను కదా, దానికి సంబంధించినవన్నీ ఏవి తీయలేదు. ఇంకా పార్ట్స్ అన్ని ఇప్పి పక్కన పెట్టి ఉంచినట్టున్నారు. అసలు నేను ఎప్పుడు బీచ్కి వచ్చినా ఎంతో కొంత నీట్గా ఉండేది. కానీ ఈసారి మాత్రం బీచ్కి రాగానే ఫస్ట్ ఈ చెత్త ఇది చూడగానే చాలా చిరాకు వేసేసింది ముందుకు వెళ్ళాలంటే. ఎందుకంటే నాకు జున్నుకి మెయిన్ డస్ట్ అలర్జీ ఉంది. యూస్ చేసేసిన వాటర్ బాటిల్స్, పేపర్ కప్స్ అండ్ థర్మాకోలు అసలు సరిగ్గా క్లీన్ చేయలేదు. మేబీ వాళ్ళు కూడా సముద్రంలో కలిసిపోతాయి అనుకున్నట్టున్నారు. ఇంకా హ్యాపీగా ఎవరి కాళ్ళు బీచ్లో దిగి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసేసారు. అందరూ సముద్రానికి వచ్చి సముద్రంలో దిగి ఎంజాయ్ చేస్తుంటే నేనేమో ఒడ్డున పేటేసుకొని కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళి తిందాం అనుకున్నాము. కాకపోతే ఇంతమంది ఉన్నారు కదా, సో కాస్ట్ ఎక్కువైపోద్దని చెప్పి మేమే బీచ్ దగ్గర వంట ప్రిపేర్ చేసుకుందామని ఫిక్స్ అయ్యి ఇంటికాడ నుంచి దానికి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చాము. ఇక్కడ వీళ్ళందరూ దానికి సంబంధించిన ప్లేస్ని క్లీన్ చేయడానికి వెళ్ళారు. యాక్చువల్గా అక్కడ వంట చేసుకోవడానికి పర్మిషన్ ఎవరేమో అనుకున్నాము. కాకపోతే అక్కడ సెక్యూరిటీ గార్డ్ వాళ్ళతో మా మామయ్య మాట్లాడారు అన్నమాట. సో వాళ్ళు కూడా అక్కడ వండుకోండి పర్లేదు, కాకపోతే చివరికి వెళ్ళి కొంచెం దూరంగా వండుకోండి అని చెప్పేసి అన్నారు. నాకైతే నిజంగా చెప్పాలంటే ఆ ప్లేస్ అయితే నాకు అసలు నచ్చలేదు ఫస్ట్. కాకపోతే మా మామయ్య అత్తయ్యలు నా సిచ్యువేషన్లో ఎప్పుడు చూడలేదు. ఎలా అంటే అతి శుభ్రం అంటారు కదా, దాన్ని OCD అని కూడా అనొచ్చు. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ దగ్గర నాకు ఆ పేరు ఉంది. సో ఇంట్లో వీళ్ళకి అంతగా తెలీదు. సో ఇప్పుడు ఆ పేరు కూడా ఇక్కడ సార్థకం అయిపోయింది. వాళ్ళు అక్కడ వంటకన్నీ ప్రిపేర్ చేస్తుంటే నేను మొహం మార్చేసి కూర్చోంటే మా మామయ్య వెళ్ళిపోదామని చెప్పన్నారు. వాళ్ళ మూడు ఎందుకు స్పాయిల్ చేయడం అని చెప్పి ఇంకా నేనే కాంప్రమైజ్ అయిపోయి ఎట్టగొట్ట నీట్గా క్లీన్ చేసుకొని కూర్చున్నాము. ఇక్కడ చరణ్ అయితే ఉల్లిపాయలు కోయడం అన్నీ స్టార్ట్ చేసేసారనమాట. ఇంక వీళ్ళు ఇక్కడ ఏమనుకుంటున్నారంటే నాతో ఎప్పుడైనా బయటికి జస్ట్ నార్మల్గా ట్రిప్ అయితే ఓకే, కానీ ఇలాంటి వంట ప్రోగ్రామ్ ఏమైనా ఉంటే మాత్రం అసలు పెట్టుకోకూడదని ఫిక్స్ అయిపోయారు. వంట చేసేది కుదురులాడుతుంది. నేనే ఫ్రెండ్స్ వంట చేసేది, ఎవరికి రాదు. వండిన బాగా వండరు, చండాలంగా వండుతుంది. నా ఫేస్ చూపించలేను, కష్టం వండుతున్నాను వంట. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ కర్రీ కుతుకుతులాడుతుంది. ఈవిడికి అన్నం సరిగ్గా వండడం రాదు, ఇంక కూర వండడం రాదు, అన్నీ నేనే చేయాలి. అలా ఏంటో అర్థం కాదు. అలా చికెన్ కూర ఫ్రెండ్స్ ఇంకా ఉడకలేదు, తింటారా? కుతుకులాడుతుంది. మిగిలితే మరి ఏం చేస్తాం? పెట్టి యాక్చువల్గా బీచ్లో ఒక రౌండ్ స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళి స్నానం చేసి వచ్చే దారిలో ఈ మామిడికాయ తీసుకున్నాను, పుల్లగా తినాలనిపించి. కానీ అసలు ఇది పులిపే లేదు. మా బావ మా కోసం మామిడికాయ కొత్త
నాకు పెట్టండి పిల్లలు ఎంతో తినేస్తున్నారు కొత్త కొత్తలు ఆడుతుంటాడు వీడియోలో చరణ్ని చూసి ఈరోజు నుంచి నేర్చుకోండి. భర్తలారా మీ భర్తలకి అన్నం కూడా తినద్దంటే చూడాడు మీ భర్తలకి ఇలా వంట నేర్పించండి, మా ఆయనలాగా చేస్తారు. ఆడిందేంటి ఆరు గ్లాసులు వాటర్ పోయినా నేను పోతాను గిన్నె మామూలు రైస్ ఫ్రెండ్స్, డబ్బు లేని వాళ్ళం పిచ్చి ఏం చేస్తాం. చూపి బియ్యం. ఓకే క్లోజప్ చూపించండి. లెగ్గో దూకుతున్నాడు. వంట అయిపోయింది, ఇంకా అందరూ తినడం స్టార్ట్ చేసేసారు. ఇంకా ఫుడ్ తినడం అయిపోగానే మళ్ళీ బీచ్కి అయితే వచ్చాము. ఏంటిది బంగారాల సో ఫైనల్గా ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.